మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి ఇన్ఫాక్ట్ గంట గంటకి ముదురుతోందా? ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు లక్ష్మి రాజీ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. తన వల్ల కాదంటూ హైదరాబాద్ విడిచి వెళ్లిపోయింది మంచు లక్ష్మి అంటూ కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ముంబై వెళ్లిపోయారు మంచు లక్ష్మి, తగ్గేదే లేదంటూ కూడా మంచు మనోజ్ దూసుకుపోతున్నాడంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. రంగంలోకి చిన్న శ్రీశైలం యాదవ్ దిగారు అంటూ కూడా తెలుస్తోంది. మోహన్ బాబు మంచు మనోజ్ కి మధ్య ఆస్తి వివాదాన్ని సెటిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. శ్రీశైలం యాదవ్ కు మంచు ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. గతంలో శ్రీశైలం కూతురు పెళ్లికి వెళ్లారు మంచు మనోజ్. ఈ నేపథ్యంలోనే చిన్న శ్రీశైలం రంగంలోకి దిగారు అనేది ఇక్కడ చర్చ జోరందుకుంటోంది. మంచు ఫ్యామిలీలో ఈ వివాదం ఇంకా ముదురుతోంది. మంచు లక్ష్మి రాజీ ప్రయత్నాలు ఫెయిల్ అవడంతో ఇప్పుడు చిన్న శ్రీశైలం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. తన వల్ల కాదంటూ హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు, ముంబైకి వెళ్లిపోయారు మంచు లక్ష్మి. కొద్దిసేపటి క్రితం ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బాయ్ హైదరాబాద్ అంటూ ఆమె ఇన్స్టా రీల్ పెట్టారు, ఇన్స్టా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. చిన్న శ్రీశైలం వాహనం అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ వైట్ కలర్, అదిగో ఆ వైట్ కలర్ వాహనమే చిన్న శ్రీశైలం వాహనం. ఆ వెహికల్ అక్కడికి చేరుకుంది. ఇప్పుడు మంచు మోహన్ బాబు అలాగే మంచు విష్ణుకి సంబంధించి వాళ్ళిద్దరికి ఇన్ఫాక్ట్ మంచు విష్ణుకి చాలా క్లోజ్ అసోసియేషన్ చిన్న శ్రీశైలానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకొక బాక్స్ లో మీరు చూస్తున్నారు మంచు లక్ష్మి ఇటు ముంబైకి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోతున్న విజువల్స్ ను మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూడొచ్చు ఇక మంచు లక్ష్మి తన వల్ల కాదంటూ వెళ్ళిపోయిన సందర్భం అంటూ చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో చిన్న శ్రీశైలం రంగంలోకి దిగారు. చిన్న శ్రీశైలం యాదవ్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం చర్చలు జరిపేందుకు ఆయన సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఆస్తి విషయంలో ఆయన సెటిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా తెలుస్తోంది. మంచు మోహన్ బాబు మంచు మనోజ్ కి మధ్య ఆస్తి వివాదాన్ని సెటిల్ చేయబోతున్నారు శ్రీశైలం యాదవ్ కు మంచు ఫ్యామిలీతో మంచు అనుబంధం ఉంది. గతంలో శ్రీశైలం కూతురు పెళ్లికి వెళ్లారు మంచు మనోజ్. ఈ నేపథ్యంలో ఆయన విషయాన్ని తేల్చబోతున్నారా, సెటిల్ చేయబోతున్నారంటూ చర్చ జరుగుతుంటుంది. మా ప్రతినిధి దేవిక ప్రెసెంట్ మంచు మనోజ్ ఇంటి నుంచి జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి దేవిక జల్పల్లి ఫామ్ హౌస్ మంచు మనోజ్ ఇంటి దగ్గర నుంచి జల్పల్లి ఫామ్ హౌస్ కి సంబంధించి ఆయన ఇంటి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దేవిక నేరుగా వెళ్తున్నాను. దేవిక శ్రీశైలం ఎన్ని గంటలకు చేరుకున్నారు? ఆ విషయం సెటిల్మెంట్ ఎంతవరకు వచ్చింది? ఎస్ సచిన్, ఏదైతే నిన్నటి నుంచి ఏదైతే వార్తల్లో వస్తూ ఉన్నాయో దానికి సంబంధించి అంటే మంచు మోహన్ బాబు ఇంటికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఏదైతే వివాదం చోటు చేసుకుందో అది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఈ ఘటన చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా దీని గురించి మంచు ఫ్యామిలీ అసలు ఏ విధంగా కూడా స్పందించని పరిస్థితి, మోహన్ బాబు మాత్రం స్పందించిన పరిస్థితి, ఇవన్నీ కూడా ఉట్టి కల్పితాలే కానీ ఏవి కూడా నిజం కాదు అంటూ కూడా ఒక వ్యాఖ్యాన్ని అయితే రాయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనకు అక్కడ ఏదైతే కొబ్బరి చెట్ల వెనకాల కనిపిస్తుందో అదే మంచు మనోజ్ కి సంబంధించి ఫామ్ హౌస్. నిన్నటి నుంచి వివాదంలో ఉందని చెప్పాలంటే కొన్ని నెలలుగా ఏదైతే మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని నెలలుగా కూడా కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. అయితే నిన్న ఈ ఫామ్ హౌస్ లో ఏదైతే మంచు మనోజ్ కి సంబంధించి ఏదైతే ఫామ్ హౌస్ ఇప్పుడు చూస్తున్నామో ఇందులో నిన్న ఆ ప్రస్తావన రావటంతో మోహన్ బాబుకి అలాగే ఎవరైతే మంచు మనోజ్ ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు అంటూ కూడా వార్తలు రావడం జరిగింది. ఈ ఇంట్లో నుంచి 100కి కూడా డైల్ వెళ్ళింది. అయితే నిన్న సాయంత్రం కూడా అతను ఏదైతే బంజారా హిల్స్ లో ఉన్న ఒక హాస్పిటల్లో కూడా చికిత్స పొందారు. దాదాపుగా 3 గంటల సమయం వరకు కూడా అందులోనే ఉండడం జరిగింది. టెస్ట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఆయన మెడకి అలాగే కాలికి కూడా దెబ్బ తాకినట్లు కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న రాత్రి నుంచి కూడా మనోజ్ ఇదే ఇంట్లో ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి మంచు విష్ణు అలాగే మంచు లక్ష్మి ఇక్కడికి చేరుకోవడం జరిగింది కొన్ని గంటల ముందు. అయితే లోపలికి అదే విధంగా కార్లు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి యూసుఫ్ గూడాకి సంబంధించి ఎవరైతే శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఉన్నారో అంటే ఇండస్ట్రీలో పరంగా లేకపోతే విఐపీలకు సంబంధించి ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా, ఆస్తి పరంగా ఎవరైనా గొడవలు పడ్డా ఖచ్చితంగా ఆయన పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా వాళ్ళని పిలిచినట్టుగా కూడా మనకి కొన్ని విషయాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. ఆయన మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆయన ఇక్కడికి
ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని నిమిషాల పాటు కొన్ని గంటల ముందు ఆయన ఇక్కడికి చేరుకోవడం జరిగింది. లోపల మాత్రం ఇందాక మనం ఇది ఏదైతే ఇప్పుడు గేట్ చూపిస్తున్నామో ఇక్కడ చూడొచ్చు సచిన్, ఇది మెయిన్ గేట్. దీని వెనకాల ఇంకొక బ్యాక్ గేట్ ఉంది. అయితే అక్కడ నుంచి మనం చూసినప్పుడు చాలా హడావిడిగా ఉంది. అక్కడ అంతా కూడా బౌన్సర్లు అటు ఇటు తిరుగుతున్నారు, ఇంట్లో పని చేసే వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా మన ఆర్టీవీలో కూడా చూడడం జరిగింది. అయితే దానికి సంబంధించి లోపల కొంచెం గట్టిగానే ఈ విషయం మీద ఎక్కువగా ఘర్షణ జరుగుతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే లోపల నుంచి గట్టి అరుపులు కూడా వినిపించడం జరిగింది మనకి. కానీ దేవిక అక్కడ ఒక టెంట్ కనిపిస్తోంది, టెంట్ కింద జనాలు కూడా కనిపిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా శ్రీశైలం యాదవ్ కి సంబంధించి ఆయన అనుచరులు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు అక్కడికి చేరుకున్నారా? మరి ముఖ్యంగా ఆయన ఎన్ని గంటల లోపలికి ఎంట్రీ అవ్వడం జరిగింది? దాదాపుగా ఆయన 2 నుంచి 3.5 గంటల్లో అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గర ఏదైతే టెంట్ కనిపిస్తుందో అదంతా కూడా మీడియా కోసం అయితే వేసినట్టుగా కూడా మనకి చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా కొన్ని గంటల ముందు ఎండగా ఉంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఎండలో నించుంటున్నారని చెప్పి లోపలున్న ఎవరైతే మంచు మనోజ్ గారు ఉన్నారో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసినట్టుగా ఇందాక టెంట్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళందరూ కూడా కొంతమంది ఊరు వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ చూడడానికి కొంతమంది ఊరు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది దాదాపు 40కి పైగా బౌన్సర్లు కూడా లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు సచిన్, ఇక్కడ కూడా కొంతమంది బౌన్సర్లు ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల అక్కడక్కడ నించోని అన్ని కూడా చూస్తున్న పరిస్థితి. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కెమెరా పెట్టినా లేకపోతే ఫోన్ లో రికార్డ్ చేసిన వెంటనే ఫోన్ బద్దలు కొడతాము అంటూ కూడా ఇప్పుడు కూడా చూడొచ్చు. మనం కెమెరా అటు తిప్పంగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఫోన్ లో గానీ కెమెరాలో గానీ వాళ్ళని ఏమైనా రికార్డ్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి బెదిరించి ఆ వీడియోలు డిలీట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారిగా అసలు బౌన్సర్లకు సంబంధించి ఏ విజువల్స్ కూడా మీరు వేయటానికి వీల్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. లోపల కేవలం మంచు మనోజ్ గారు సెట్ చేసుకున్న బౌన్సర్లే దాదాపు 40 మంది ఉంటే, అలాగే మంచు లక్ష్మి గారు కూడా బౌన్సర్లను అరేంజ్ చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మంచు విష్ణు గారు కూడా బౌన్సర్లను అరేంజ్ చేశారు అంటూ కూడా కొన్ని వచ్చినాయి. అయితే దానికి సంబంధించి మంచు విష్ణు గారు రాత్రి నుంచి కొంతమంది బౌన్సర్లను అరేంజ్ చేశారు. మంచు మనోజ్ గారు అరేంజ్ చేసుకున్న బౌన్సర్లను కూడా పొద్దున వరకు ఏదైతే ఇప్పుడు మనకి టెంట్ కనిపిస్తుందో అక్కడే ఉంచేసిన పరిస్థితి. మళ్ళీ మంచు మనోజ్ గారు ఫోన్ చేసి చెప్తే గానీ వాళ్ళు లోపలికి వెళ్ళని పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా లోపల భారీ మొత్తంగానే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. భారీ బందోబస్తులు కూడా పెట్టడం జరిగింది. పొద్దున వరకు చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు కూడా అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నారు. పోలీసులు పొద్దున 10 గంటల సమయంలో లోపలికి వెళ్ళి మంచు మనోజ్ నిన్న 100కి డైల్ చేశారు కాబట్టి దానికి సంబంధించి అసలు ఎందుకు ఏం జరిగింది అనే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా పోలీసులు ఎవరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. లోపలైతే మరి వివాదాస్పదంగానే ఉన్నట్టుగా కూడా కొన్ని గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి లోపల గట్టిగానే వివాదం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది సచిన్. రైట్, ఎంతసేపటి నుంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? దీనికి సంబంధించి కనుక చూసుకుంటే ఇది ఇంటి వివాదం కాబట్టి అటుపక్క ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి లేకపోతే బయట వ్యక్తులు ఎవ్వరు కూడా దీంట్లో జోక్యం చేసుకునే పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంటి వివాదం కాబట్టి కేవలం ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా సరే వీఐపీలకి ఇంట్లో సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా యూసుఫ్ కూడా శ్రీశైలం ఎవరైతే యాదవ్ ఉన్నారో ఆయన్ని మాత్రం ముఖ్యంగా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన్ని పిలిచినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. చూడొచ్చు ఇక్కడ చాలా మంది, అంటే ఇది ఇప్పుడు ఎవరైతే కారులో దిగి నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో జరిగింది, ఇదేమైనా అంటే మోహన్ బాబు ఇంట్లో ఏదో జరిగింది అంటూ కూడా చాలా మంది వచ్చి చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అందులో కొంతమంది అభిమానులు ఉన్నారు, మరికొంతమంది సెక్యూరిటీకి సంబంధించి కూడా ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం కొంతమంది, అంటే ఈ మనుషుల్లోనే కొంతమంది సెక్యూరిటీ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇప్పుడు మొత్తం కూడా అక్కడ ఎక్కువ మొత్తంలో అంటే లోపల ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎవరు బయటకు వస్తారో తెలియక ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కొన్ని గంటల నుంచి కూడా ఈ వివాదం చోటు చేసుకుంది. మరి ఏం తేలుతుంది ఏంటది కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఉందని చెప్పాలి సచిన్. రైట్, ఇటు మౌనికకు సంబంధించి ఫ్యామిలీ ఏమైనా చేరుకుంటుంది? ఎందుకంటే ఇష్యూ కాస్త పెద్దదిగా కనిపిస్తుంది, పెద్దదయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా, లేకపోతే అక్కడి నుంచి ఏమైనా ఇన్పుట్స్ వస్తున్నాయా? ఎస్, పొద్దు నుంచి కనుక చూసుకుంటే ఇక్కడ దగ్గరలోనే ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ నుంచి దాదాపుగా కొంతమందిని అయితే లోపలికి తీసుకోవడం వెళ్ళింది. ఒకే కార్, కేవలం బ్లూ కలర్ కార్ ఏదైతే ఉందో అదే ఒక్కసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి ఒక ఇద్దరిని అయితే తీసుకొని రావడం జరిగింది. అందులో ఒక దాంట్లో ఒక కార్లో మంచు లక్ష్మి, ఇంకో కార్లో
ఎవరు రాని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించి ఎవరు కూడా జోక్యం చేసుకోవట్లేదు సచిన్. ఎందుకంటే ఇవి గతంలో కూడా కొన్ని వీళ్ళ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు మోహన్ బాబు వివాదాలు చోటుతున్నప్పటికీ కూడా అప్పుడు కూడా ఎవరు జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు కూడా ఎవరు జోక్యం చేసుకోని పరిస్థితి. మరి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి అటు మంజు ఫ్యామిలీ కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వని పరిస్థితి. మరి ఎప్పుడు రెస్పాన్స్ అవుతారు, మరి దీని గురించి పోలీసులు కూడా ఏం చెప్పని పరిస్థితి. మరి ఎప్పుడు రెస్పాన్స్ అవుతారు ఏంటి అనేది ఒకవైపు అభిమానులు, మరోవైపు ఇండస్ట్రీకి సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. మరి వివాదం ఎంతసేపు కొనసాగుతూ ఉంటుంది, మరి ఎవరు ఇందులో అంటే చేయి చేసుకోవడానికి గల ముఖ్య కారణం అంటే మనోజ్ మీద ఎవరైతే చేయి చేస్తున్నారో వినయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు పెడతాడు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతుంది. వాళ్ళు కనుక మీడియా ముందుకు వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ఒక్కొక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ రంగంలోకి దిగారు. మంచు ఫ్యామిలీలో వివాదం రోజు రోజుకి ముదురుతోంది. మరి ముఖ్యంగా గంటకి అటెన్షన్ పెరుగుతోంది. ఆ కుటుంబానికి సంబంధించి అప్డేట్స్ విషయంలో మంచు లక్ష్మి రాజీ ప్రయత్నాలు విఫలమయ్యాయంటూ తెలుస్తోంది. తన వల్ల కాదంటూ హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు, ముంబై వెళ్లిపోయారు మంచు లక్ష్మి అంటూ అక్కడ చర్చ జోరందుకుంటోంది. అయితే ఇక్కడ మంచు మనోజ్ మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. రంగంలోకి ఈ నేపథ్యంలోని చిన్న శ్రీశైలం యాదవ్ రంగంలోకి దిగారనేది అందుతున్న సమాచారం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు